పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు క్రీస్తు ఆయన దేవాది దేవుడైన ఆ దేవుడు ఈ లోకానికి శరీర రీతిగా వచ్చి 30 సంవత్సరాల తర్వాత ఆయన మనందరికీ మాదిరిగా ఉండాలని చెప్పి ఆయన కూడా బాప్తిసం తీసుకుంటాడు. ఆయనకు అవసరం లేదు, అయినప్పటికీ కూడా మనందరికీ మాదిరిగా ఉండడం కోసం మనం కూడా బాప్తిసం తీసుకోవాలి అని, మనందరికీ మాదిరిగా ఉండడం కోసం ఆయన కూడా బాప్తిసం తీసుకుంటాడు. ఆ విధంగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబట్టం, ఆయన పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి రావటం మనమందరం చూస్తాం. పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి రావటం, ఆకాశములో నుండి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఒక అద్భుతమైన మాట కూడా ప్రభు గురించి ఆయన చెప్పటం మనం చూస్తాం. ఆయన బాప్తిసం తీసుకునే టైంలో ఇటువంటి అద్భుతమైన సంఘటన జరిగింది. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి రాగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆయన ఇక అరణ్యంలోకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులున్నాడు? 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, సొంతంగా నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటాను, ఈ ఎక్కువ రోజుల తరబడి ఆహారం తీసుకోను, నీళ్లు తీసుకోను అని నీకై నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటేనే ఆ విధంగా దీర్ఘకాలం ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప సొంతంగా చేయకూడదు. అయితే ఇక్కడ మనము ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఉపవాసం ఉండేందుకు ఆత్మచేత నడిపించబడ్డాడు. 40 days 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో దేవునితో సహవాసం చేశాడు. ఆ ఉపవాస ప్రార్థనలో ఆయన సైతాన్ను జయించాడు. సైతాన్ ఎన్నో విధాలుగా ఈయనను శోధించాలని చూసినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పలికి సైతాన్ను జయించాడు. సైతాన్ను చివరికి పారద్రోలాడు. సో ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మరలా గలిలయకు తిరిగి రావటం మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఉన్నట్లయితే తీయండి, లూకా సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ 40 దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అది తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, అంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 days ఉపవాసం ఉన్నాడు. ఆయన ఆ విధంగా అపవాది శోధిస్తూ ఉన్నాడు. శోధించినప్పటికీ కూడా ఆ శోధనలన్నింటినీ జయించుకుంటూ వచ్చాడు. ఒక్కోసారి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రార్థించాలి, నేను ఈ రోజులన్నీ ప్రార్థనలో గడపాలి, ఉపవాస ప్రార్థనలలో నేను ఉండాలి, యేసు ప్రభువులాగా నేను అలా రోజులంతా తినకుండా కాకపోయినా రోజుకు ఒక పూట తింటూ లేదా రోజుకు ఒక పూట అన్నం మానుకొని ఈ విధంగా ఉపవాసం ఉండాలి, కొద్దిగా నేను ప్రార్థనలో గడపాలి, ఆత్మలో ఎదగాలి అనేటువంటి తీర్మానంతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి సైతాన్ నిన్ను శోధించడానికి బహుగా ప్రయత్నం చేస్తాడు. వాడు ఏ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు ఆ శోధనలకు లొంగిపోకుండా వాక్యం ద్వారా వాడిని జయిస్తూనే ఉండు. ఎందుకంటే శోధనలు వచ్చినప్పుడు మనం బెంబేలెత్తిపోకూడదు. శోధనలు
శోధించడము సైతాను పని, జయించటం మన పని. కాబట్టి ఆ రోజు యేసు ప్రభువు కూడా ఆ కాలంలో ఆయన్ను సైతాను శోధించినప్పుడు వాటన్నిటిని జయించుకుంటూ వచ్చాడు. చివరికి సైతాను పారద్రోలాడు. సో 40 days ఉపవాసం ఉన్నాడు. మొదటి వచనంలో ఏమనుంది? ఆయన ఆత్మ పూర్ణుడయ్యింది, అంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఇక్కడ ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడో చూడండి ఒకసారి. 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో వచ్చాడంట. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చాడు. నీవు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తివైతే నీ నింపుదల బలముగా మారాలి అంటే నువ్వు ప్రార్థనలో, ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో గడపాలి. ఉపవాస ప్రార్థనలో నువ్వు గడపడం ద్వారా నీవు ఆత్మలో బలవంతుడిగా మారతావు. నింపడం వేరు, నింపబడింది బలముగా మారటం వేరు. సో దేవుని ఆత్మతో నింపబడిన నీవు దేవుని ఆత్మ బలము కలిగినటువంటి వ్యక్తిగా మారాలంటే ఉపవాస ప్రార్థనలో గడపడము అలవర్చుకోవాలి. ఆ రోజు ప్రభువు ఉపవాస ప్రార్థనలో 40 days గడిపిన తర్వాత ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు, అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఆత్మ బలముతో తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? అప్పటి వరకు యేసు ప్రభు అంటే పెద్దగా తెలియదు ఆ ప్రాంత ప్రజలకు. అప్పటి వరకు ఆ దేశంలో ఆయన పేరు ఎవరికీ కూడా పెద్దగా తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఆయన ఉన్న గ్రామం తప్ప. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించాడో, ఉపవాస ప్రార్థన అయిపోయినాక ఒక తెలియని వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభువు ఇప్పుడు ఆ ప్రాంతమంతటా తెలిసిపోయాడంట. చూడండి ఒకసారి, ఆయన చూడండి ఒకసారి 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆ ప్రదేశం అంతా తెలిసిపోయాడంటే యేసుప్రభు అంటే ఎవరంటే ఆ ప్రదేశం మొత్తం తెలిసిపోయింది. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఆ విధంగా ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి మార్గము సరళమైపోయింది. ఉపవాస ప్రార్థన వలన తెలియని వ్యక్తి ప్రజలందరికీ తెలిసిపోయాడు. ఆయన వాక్కు ఎక్కడ ప్రకటించబడాలో ఆ ప్రకటించబడవలసిన ప్రాంతమంతా కూడా ఈయన కోసం ఎదురు చూసేలాగా పరిస్థితులు మారిపోయాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను, నీ స్థాయిని పెంచుతుంది. నువ్వు ఒకప్పుడు అనామకుడిగా ఉండవచ్చు, కానీ నీవు గనక దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడం నీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అలవర్చుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకొని వస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆత్మ నింపుదలతోనే సంతోషపడవద్దు, కానీ ఆత్మ బలముగా మారాలంటే దేవుని యొక్క మహిమను చూసేటువంటి వ్యక్తిగాను, చూపించేటువంటి వ్యక్తిగాను నువ్వు మారాలంటే ఉపవాస ప్రార్థనలో నువ్వు గడపాలి. నీవు చేసేటువంటి దేవుని సేవకు కానీ, నువ్వు చేసేటువంటి వ్యాపారానికి కానీ మార్గాలు సరళమైపోవాలంటే, నువ్వు చేసే ప్రయత్నాలకు మార్గాలు సంపూర్ణంగా సరళమైపోయి నీకు స్వాగతం పలికేలాగా పరిస్థితులు తయారవ్వాలన్నా కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆ విధంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు చెయ్యబోయే, తలబెట్టబోయే ఆ పనికి పరిస్థితులన్నీ స్వాగతం చెప్పేలాగా మారిపోతాయి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించు. దేవుని మహిమను నీ జీవితంలో చూడు.